బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్య మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇప్పుడు గవర్నర్ దగ్గర 3 నెలల కంటే ఎక్కుంటే ఆటోమేటిక్గా సుప్రీంకోర్టు తీర్పు ఉంది, ఆటోమేటిక్గా జీవో తీయొచ్చు అనేది సాంప్రదాయం ఉంది. దాని ప్రకారం తీస్తున్నారు కదా. కాబట్టి ఇప్పుడు అన్ని ప్రాసెస్లు కరెక్ట్ ఉంది. ప్రజా ఉద్యమం ద్వారానే ప్రభుత్వాలను, ఈ వ్యవస్థను, కోర్టులను నిలదీయవలసినటువంటి బాధ్యత ప్రజల మీద ఉంది. ఇది సందర్భం వచ్చింది. దీని మీద పోరాడకపోతే ఇప్పుడు ఇక అందరు బీసీలు ఇప్పటిదాకా బానిస బతుకులు బతికిరు, అడుక తినే బతుకులు బతికిరు. ఇప్పుడు తిరుగుబాటు చేస్తేనే మన వాటా మనకు వస్తుంది. ఇందులో మనం సక్సెస్ అయినామంటే దీని ప్రభావం రేపు చట్టసభల రిజర్వేషన్లు కూడా వస్తాయి. లేక గవర్నర్ అనుమతి ఈ ప్రక్రియ బీజేపీ వాళ్ళు రామచంద్రరావు గారు, కిషన్ రెడ్డి గారు ఓపెన్గా సపోర్ట్ చేశారు. అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు 8 మంది కూడా యునానిమస్గా సపోర్ట్ చేశారు. ఇంకా డౌట్ ఎక్కడ ఉంది బీజేపీ మీద? రెండవది బీజేపీ నేషనల్ పాలసీ, బీజేపీ ఏవి తీసుకున్నా నేషనల్ పాలసీ. జనాభా లెక్కలు వచ్చినాక మీరు చూడండి, వండర్స్ అయితే జనాభా లెక్కలు, కులాల లెక్కలు వచ్చినాక మీరు విచిత్రపోతారు. మొన్న కులాల లెక్కలు ఎట్లా అనౌన్స్ చేసారు, అట్లయే ఇంకా అనేకం జనాభా ప్రకారం విద్య, ఉద్యోగ రిజర్వేషన్లు, చట్టసభల రిజర్వేషన్లు, లోకల్ బాడీ రిజర్వేషన్లు అంతా ఎవరి వాటా వాళ్ళకు బీజేపీ వల్లనే సాధ్యమవుతుంది. మీరు అందరూ చూస్తారు. ఈ కులాల వారి లెక్కలు అనౌన్స్ చేసినప్పుడు దేశం నివ్వెరపోయింది. అవునా, ఇది నిజమా? అరే 76 ఏళ్ళలో ఎవ్వరు చేయలేదు, బీజేపీ అనౌన్స్ చేసిందా, ఇది ఎట్లా చేసిందా అని చెప్పి నివ్వెరపోయారు. ఇప్పుడు కూడా అట్లాంటివి జరుగుతాయి. తప్పనిసరి ఈ చరిత్ర లోపలనే మళ్ళొకసారి తిరగరాసినటువంటి విధంగా బీసీలకు న్యాయం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా బీజేపీ మీరు చూడండి, బీజేపీ మీద అపవాదులు వద్దు, రాజకీయ కోణంలో చూడకండి. బీసీని ప్రధానమంత్రిని చేయాలని మేము చాలా రోజులుగా డిమాండ్ చేస్తాం. 76 ఏళ్లలో ఎవరన్నా ఒక్కరు ప్రధానమంత్రిగా బీసీని ఇచ్చిర్రా? బీసీని ప్రధానమంత్రి చేశారా? చేయలేదు. ఒక బీజేపీ చేసింది. ఇప్పుడున్న టాప్ పోస్టులు ఇంతకుముందు చెప్పినట్టు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఇవన్నీ కూడా బలహీన వర్గాలకి ఇచ్చారు. కేంద్రంలో గతంలో ఎప్పుడు లేని విధంగా 27 మంది మంత్రులను బీసీలను చేశారు. రాజ్యాంగబద్ధమైనటువంటి జాతీయ బీసీ కమిషన్ హోదా కల్పించారు. ఇంకా ఒక్కొక్క స్టెప్ ఏబీసీ వర్గీకరణ కోసం జస్టిస్ రోహిణి కమిషన్ నియమించారు. ఇట్లా ఒక్కొక్క స్టెప్పు సమాజాన్ని టోటల్గా ఆమోదయోగ్యంగా తీసుకొని కన్విన్స్ చేసుకుంటూ తీసుకుపోతున్నారు. రెండవది రాష్ట్ర ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తెలంగాణ వస్తుందని ఎవరు అనుకుంటే బలమైన ఉద్యమం చేసినప్పుడు వచ్చేది. బీసీలు కూడా అది రావడానికి 10-12 నెలలు పట్టేది. బీసీలది అంత అవసరం లేదు. 2 నెలలు మనం గట్టిగా ఉద్యమాలు చేస్తే తప్పనిసరి అన్నీ లోకల్ బాడీలో జనాభా ప్రకారం వస్తుంది. మనం ఈరోజు 42 అంటున్నాం, సమయం వస్తే జనాభా ప్రకారం 56 కూడా వస్తాయని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మనం చేసే ఉద్యమం అన్ని సంఘాలను కలుపుకొనే పోతాం. అవి మహారాష్ట్రలో వాళ్ళ దగ్గర కులాల వాళ్ళ లెక్కలు తీయలేదు, జనాభా లెక్కలు తీయలేదు, డెడికేటెడ్ కమిషన్ నియమించలేదు. ఇక్కడ ఉన్నంత బలమైన ఉద్యమం అక్కడ లేదు. ఇక్కడ ఈరోజు తెలంగాణలో బలమైన బీసీ వాదము, బలమైన బీసీ ఉద్యమం ఉన్నది. అందుకే అన్ని రాజకీయ పార్టీలు మేము బీసీ ముఖ్యమంత్రిని చేస్తాం, బీజేపీ అంటుంది మేము బీసీ ముఖ్యమంత్రిని చేస్తాం, కాంగ్రెస్ అంటుంది. ప్రతి రాజకీయ పార్టీ, చిన్న చిన్న పార్టీలు కూడా బీసీలను ముఖ్యమంత్రి చేస్తామని అంటున్నారు. ప్రతి పార్టీ, రాజకీయ పార్టీ పోటీ పడుతున్నాయి. బీసీ వాదం బలంగా ఉంది. అందుకే ఈ వాదాన్ని మరింత బలోపేతం చేస్తూ దీని ద్వారా కొట్లాడితే ఈ బెనిఫిట్స్ అన్నీ దేశవ్యాప్తంగా వస్తాయి. మన దగ్గర ఉన్న ప్రతి స్కీమ్, హాస్టళ్ళు, గురుకులాలు, ఫీజు రియంబర్స్మెంట్ ఇతర రాష్ట్రాల్లో లేవు. పెట్టాలని నేను ప్రధానమంత్రిని కోరాను, చెప్పాను. చదువు అనేది పేద కులాలకు ముఖ్యం. ఇంకో విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలి.
ప్రధానమంత్రి కలిసినప్పుడు మేము చెప్పాము చదువు ద్వారా ఎట్లా సమాజంలో మార్పు వస్తుంది. ఒకప్పుడు మన దగ్గర రోడ్ లేచ దగ్గర అపార్ట్మెంట్ గట్ట దగ్గర ఏ లేబర్ ఉంటుంది? పాలమూరు, ప్రకాశం, శ్రీకాకుళం లేబర్, తూర్పుగోదావరి లేబర్ ఉంటుంది. ఈరోజు మన దగ్గర ఏ లేబర్ ఉన్నారు? ఛత్తీస్గఢ్, ఒరిస్సా, బీహార్, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చే లేబర్లు ఇక్కడ పన్నారు. మన వాళ్ళు ఎక్కడ పోయారు? అందరు చదువుకుంటున్నారు, అందరూ ఉన్నత స్థాయి ఫీజు రియంబర్స్మెంటు, గురుకులాలు, హాస్టల్ పెట్టాక కూలీనాలు పోలేటున్న పిల్లలు కూలీనాలు పోతలేరు. అందరు చదువుకొని ఉన్నత విద్యావంతులు కావడం మూలంగా సమాజంలో మౌలికమైన మార్పు వస్తుంది. ఈ మార్పు దేశంలో రావాలంటే చదువుకు ప్రాధాన్యత ఇవ్వాలని నేను ప్రధానమంత్రికి చెప్పాను. తప్పనిసరి అంటే నేను ఒక కులాన్ని అనగానే బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకించే వాళ్ళు ఒక వర్గము కొన్ని కులాలు తయారైనవి వాళ్ళు మార్చుకోవాలని నేను అంటున్నా. గ్రామాలలో కూడా సోషల్గా టెన్షన్లు వస్తున్నాయి, నాకు ఫిర్యాదులు వస్తున్నాయి. చాలామంది గ్రామాలల్లో సోషల్ కులాల మధ్య గొడవలు జరిగే ప్రమాదం ఉంది. దాన్ని చేయకుండా మనం లీగల్గా ఫైట్ చేద్దాం, ఉద్యమాల ద్వారా ఫైట్ చేద్దాం, ఎలాంటి గొడవలు లేకుండా ఇది సాధించుకోవాలని చెప్పి నేను అందరినీ కూడా నచ్చ చెప్తున్నా, ఓపెన్గా కూడా చెప్తున్నా. అంతేనా? అందరికీ ఓపెన్గా చెప్తున్నా నేను, అందరికీ ఇది ఈ వ్యవస్థ ఈ బంద్ ఏమిటికి? కోర్టు స్టేకు వ్యతిరేకంగా బంధిస్తున్నాం కాబట్టి స్టేను వ్యతిరేకించేటోళ్ళందరూ కూడా బంద్కు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తారు. గవర్నర్ని కాదు, ప్రధానమంత్రిని కలుస్తున్నా నేను. అమిత్ షాని కలిసినా ఒక డిమాండ్ ఒప్పించడా, ఇంకా ప్రధానమంత్రిని కలిసినా చాలా డిమాండ్ల మీద స్టడీ చేస్తున్నారు. జనాభా కులాల వారి లెక్కలు రాని చాలా మార్పులు వస్తాయి. మీరు అందరు చూస్తారు, ఆశ్చర్యపోతారు. మీరు ఇప్పుడు దీన్ని ఎవరు చేయాలి? నేను ఇంకోటి కూడా అంట, ఎవరిని అట్టు చేయాలని కాదు, కానీ ఇప్పుడు ఇండియా కూటమికి 240 మంది ఎంపీలు ఉన్నారు ఢిల్లీలో, పార్లమెంట్లో, లోక్సభలో. బీహార్లో ఓట్లది ఏదో కింద మీద అయిందని చెప్పి పార్లమెంటు మొన్న పోయిన సెషన్లో 30 రోజులు ఒక్కరోజు కూడా పార్లమెంటు నడవనీయలేదు. ఏది? బీహార్లో ఓట్ల అవకతవకల గురించి. మరి బీసీ రిజర్వేషన్ల మీద వీళ్ళకు పెంచాలి, రాజ్యాంగాన్ని సవరించాలని ఓ 2 రోజులు ఎందుకు బైకాట్ చేయలేదని నేను అడుగుతున్నా. అవన్నీ అడిగి ఎవరి గాయపరిచి బీసీలకు వాళ్ళని దూరం చేయదలుచుకోలేదు. అందరినీ బీసీలకు అనుకూలంగా తిప్పి ఈ ఉద్యమాన్ని మరింత చేసి మా వాటాకు సాధించాలనేది మా టార్గెట్. కాబట్టి విషయాలు తీస్తే చాలా వస్తాయి, అవి తీయదలుచుకోలేదు. మాకు కావాల్సింది 42% సాధించడం, ఈ ఉద్యమం తర్వాత చట్టసభలో 50% సాధించడం. అందుకు అందరి మద్దతు కావాలి, అందరి సపోర్ట్ తోటి ముందుకు తీసుకుపోతామని హెచ్చరిస్తున్నాం.